నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలిలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి దేవస్థానం నందు టెంకాయలు తమలపాకులు విక్రయించుకొను హక్కుకు మరియు తలనీలాల పోగు చేసుకునే హక్కుకు టెంకాయ కొబ్బరి చిప్పల పోగు చేసుకునే హక్కుకు స్వామివారి ఫోటోలు విక్రయించుకునే హక్కుకు నవంబర్ 29వ తేదీన ఉదయం 11 గంటల నుండి దేవస్థానం ప్రాంగణం నందు బహిరంగ వేలం నిర్వహింపబడునని దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఆర్ వీరయ్య, ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథాచార్యులు, దేవస్థానం చైర్మన్ పారా రవి, పాలక మండలి సభ్యులు తెలిపారు. పోగు చేసుకున్న హక్కును మరియు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నటకు వేలం జరపబడును. టెంకాయల వేలంలో పాల్గొన్న వారు 50,000 రూపాయలు ధరావత్తు కట్టి పాటలో పాల్గొనవలెను. తలనీలాలు పోగు చేసుకున్న హక్కును ₹1,00,000 డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనవలెను. టెంకాయలు సగభాగం చిప్పలు పోగు చేసుకున్నటకు మరియు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నటకు ₹10,000 రూపాయలు డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనవలెను. టెంకాయలు అమ్ముకున్న వారికి 1/1/2026 నుండి 31/12/2026 ఒక్క సంవత్సరం వరకు మాత్రమే కౌలు నిర్వహించబడును. తలనీలాలు పోగు చేసుకున్న వారు 6/2/2026 నుండి 5/2/27 వరకు మరియు సగభాగం టెంకాయ చిప్పలు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నట్టుకు 1/1/2026 నుండి 31/12/2026 వరకు మరియు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నట్టుకు 6/2/2026 నుండి 5/2/2027 వరకు హక్కు కలిగి ఉన్నను. కావున ఈ వేలంలో అధిక సంఖ్యలో వేలందారులు పాటలో పాల్గొనవలసినదిగా కోరుచున్నాను. బ్రహ్మాది వందే జగదేక వందే రంగే ముకుందే ముదితార విందే గోవింద దేవాకుల దేవదేవా శ్రీరంగ దేవే నమతాం నమామి. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు ఈ సంవత్సరం టెంకాయల వేలము మరియు తమలపాకులు అమ్ముకునే తర్వాత తలనీలాలు హక్కును, అదేవిధంగా టెంకాయలు సగభాగం పలుకును, ఫోటోలు అమ్ముకునే హక్కును ఈ వేలం ద్వారా ఏర్పాటు చేయనున్నది. ఈ వేలం ద్వారా ఎవరైనా కూడా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు, హిందూ మతస్థులు ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు. పాల్గొన్న వారు దేవస్థానం వారు నిర్ణయించిన దాని ప్రకారం డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొని అధిక వేలం ఎవరు పాడిన వారికి వాళ్ళకి ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాళ్ళు వేలం పాడుకునే వారికి సంవత్సరం రోజులు కాలం వాళ్ళకి దాని మీద అర్హత ఉంది. కాబట్టి దాని ప్రకారం దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం దేవాదాయ శాఖ అధికారులతో దేవస్థానం ధర్మకట్టల మండలి ఆధ్వర్యంలో పై వేలము 29/11/2026 25 శుక్రవారం శనివారం ఉదయం 10:30 గంటలకు దేవాలయం. ఎన్టీఆర్ జిల్లా వీసన్నపేటలోని వికాస్ కాలేజీలో 2 విద్యార్థులను అధ్యాపకుడు చితకబాదాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 2 విద్యార్థినులను వాష్రూమ్కి వెళ్లారన్న కారణంతో కరెంటు వైర్తో వైస్ ప్రిన్సిపల్ గువ్వల శ్రీనివాస్ రెడ్డి కొట్టారు. సంఘటన జరిగినప్పటికీ నేడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధ్యాపకుడి దాడిలోని విద్యార్థినులు స్పృహ తప్పి పడిపోయారు. ఆటోలో తీసుకువెళ్లి ఒక ప్రైవేటు హాస్పిటల్లో వైద్య చికిత్సను అందించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీకి చేరుకొని యాజమాన్యాన్ని నిలదీశారు. అరగంట ఆపుకున్న తర్వాత కూడా వెళ్ళి అడిగితే పంపినని అన్నాడు. నాకు అర్జెంట్ వచ్చి నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి అలా నేను మా ఫ్రెండ్ మెట్లు దిగుతుంటే మా కోసం మేడం పంపించారు. పంపించి వచ్చిన తర్వాత బయట నుంచోబెట్టి ఎవరిని అడిగి వెళ్ళారు మీరు అని అడిగి ఇక్కడికి తీసుకొచ్చి గువ్వసారి దగ్గర తీసుకొచ్చారు. గువ్వసారి ఏమో ఏం అడగకుండా కొట్టారు. ఇద్దరు ముగ్గురిని కొట్టారు. కేబుల్ వైర్ పెట్టి కొట్టారు. మేము వాష్రూమ్కి వెళ్ళామని చెప్తే ఆయన 6 ముందులే చూసుకోవాలి, అవన్నీ వచ్చే ముందులే చూసుకోవాలి, ఇప్పుడు ఎవరిని అడిగి వెళ్ళారు అని మా మీద ఇంకా సీరియస్ అయ్యి బాగా కొట్టారు. మేము ఎడుతున్నామని మళ్ళీ కొట్టని మీదకి వచ్చారు. అలానే ఏడ్చుకుంటా వస్తుంటే పడిపోయాను. నేను మా ఫ్రెండ్ పడిపోయా. బాగా కుట్టారు. గువ్వల శ్రీనివాస్ రెడ్డి. బాగా కొట్టారు. పడిపోతే మమ్మల్ని ఈ హాస్టల్కి తీసుకెళ్ళి పసుపు అవన్నీ రాశారు.
అయినా కానీ లెగట్లేదని వార్డెన్ మేడంకి చెప్తే వార్డెన్ మేడం ఆటోకి ఫోన్ చేశారు. మమ్మల్ని శవాలు ఎత్తుకెళ్ళారు సార్. మమ్మల్ని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. వచ్చిన తర్వాత చూసాను సార్ నేను సీసీ కెమెరా. శవాలు ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పెడితే నా హార్ట్ బీట్ స్లోగా కొట్టుకుంటున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళారు? ఖమ్మం నగరంలో శుక్రవారంపేట ప్రాంతానికి చెందిన యూత్ లీడర్ ఎండి వాజిద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారపేట సెంటర్ నందు యువకులు కేక్ కట్ చేసి చంటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సుమారు 100 మంది యువకులు చంటి పుట్టినరోజు సందర్భంగా తలసేమియా పిల్లలకు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మున్నా, అజీం, చోటు, అభిద్, ఇమ్రాన్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకల పేరుతో ధనం వృధా చేయకుండా తోటివారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ బ్లడ్ బ్యాంక్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మన శుక్రార్పేట్ ఖమ్మం ఇలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కోసం వచ్చి బ్లడ్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఓకే, బ్లడ్ బ్యాంక్ ఇచ్చి నోవా బ్లడ్ బ్యాంక్ తలసేమియా పిల్లలకి ఈ బ్లడ్ని డొనేట్ చేస్తున్నాం. అండి, నా పేరు మున్నా. ఇవాళ నా తమ్ముడు, మా బ్రదర్, నా ఫ్రెండు, మా అందరి శ్రేయోభిలాషి చంటి వాజిద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక 150 నుంచి 200 మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారండి. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఈ బెడ్ అనేసి తలసేమియా పిల్లలకి షుగర్పేట్ సెంటర్లో పెట్టామండి. ఆ పిల్లలకి యూజ్ అవుతుంది ఇది. ఇలాంటి ఏమైనా మీరు ఇలాంటి బ్లడ్ డొనేట్ కార్యక్రమాలు ఎవరైనా బర్త్డేలు ఉంటే, యూత్ పరంగా బర్త్డే ఉంటే చిల్లర ముల్లరగా రేట్ల మీద కేకులు అన్ని వేస్ట్ చేయకుండా పైసలు ఇలాంటి క్యాంపులు పెడితే మనకి సమాజానికి చాలా ఉపయోగం ఉంటుందండి. మా ఫ్రెండ్ చంటి వాజిద్ తన బర్త్డే సందర్భంగా శుక్రార్పేట్ సెంటర్లో ఒక 100 నుంచి 150 మంది యూత్ తరపు నుంచి తలసేమియా పిల్లలకి అండ్ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నపిల్లలకి రక్తదాన కార్యక్రమం చేస్తున్నాం. ఎవరైనా సరే ఈ జనరేషన్లో యూత్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ఎవరైనా బర్త్డే చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే తలసేమియా పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని ఈ బర్త్డే సందర్భంగా మా చంటి వాజిద్ శుక్రార్పేట్ సెంటర్ యూత్ నాయకుడు తరపు నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో ప్రేమ వివాహ వ్యవహారంలో అన్నను అతి దారుణంగా హింసించి హత్య చేసి పెట్రోల్ పోసి హత్య చేసిన సంఘటనపై తెలంగాణ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్ చైర్మన్ గ్రామాన్ని సందర్శించి మృతుడి భార్య వానికి మొదటి విడతగా 4,12,000 చెక్కును అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరహంతకులకు జీవిత ఖైదు విధించే వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా చేస్తామని తెలియజేశారు. ఈ కేసును ఎస్సీ కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తామని, తమ్ముడు పెళ్లి చేసుకుంటే అన్నను దారుణంగా చంపడం దుర్మార్గమని అన్నారు. నేటికి దౌర్భాగ్య పరిస్థితిలో దళితులు ఉన్నారంటే మనసు చలించిపోయిందని, వారిని ఆదుకుంటామని వారు తెలియజేస్తారు. ఇక్కడికి ఎవరు రాలేదమ్మా రాలేదనేసరికి ఇక పోలీసు వాళ్ళు కూడా ఏ కార్లో వెళ్ళారంటే కార్ అయితే నేను గుర్తుపెట్టిన నెంబర్ ప్లేట్ చూడలేదు సార్, చీకట్లో కదా. ఇన్నోవా కార్ అయితే ఇన్నోవా వాళ్ళు వచ్చారు, చెక్ చేశారు, సీసీ ఫుటేజ్లో కార్ చూశారు సార్ వాళ్ళు. అప్పటికి అడికెళ్ళి వాళ్ళు మళ్ళీ యాక్షన్ తీసుకున్నారు. మొత్తం ప్రయత్నం చేయొచ్చు. ప్రెజెంట్ అయితే లేదు సార్, చూస్తున్నాం సార్. కొంచెం వెరిఫై చేసి ఏడ భూమి 4 కొడుకులు అయినా ఆ కుటుంబం ఆదుకోవాలి. ఇల్లు చూస్తేనే కలలు వస్తుంది కాబట్టి నువ్వు తప్పకుండా నేను మాట్లాడుతున్నాను. ఎంతమంది పిల్లలు? జనం సమస్యలు తెలుసుకునేందుకు జాగృతి జనం బాట పట్టినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జాగృతి జనం బాటలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఇక షాద్నగర్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని కవిత సందర్శించారు. ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ షాద్నగర్ పట్టణంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం పూర్తయినా కూడా ఇంకా పాత బిల్డింగ్ నుండి కొత్త బిల్డింగ్కి మార్చలేదని అన్నారు. ఇప్పుడున్న భవనం శిథిలావస్థకు చేరిందని, త్వరలో కొత్త భవనాన్ని ఆసుపత్రి సేవలు మార్చాలని, వసతులతో పాటు సిబ్బందిని అవసరమైన మేరకు సమకూర్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల అవగాహన కోసమే జాగృతి జనంబాట చేపట్టామని చెప్పారు. జరిగింది. మరి షాద్నగర్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో
జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ 100 పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు మరి 100 పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడికి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ పెచ్చులుడిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఎడబడుతుందో అనేటటువంటి పరిస్థితి, కొంచెం వాన పడ్డా కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఈ 50 బెడెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో తక్కువ స్టాఫ్తో కూడా మెడికల్ సిబ్బంది అందరూ కూడా సేవలు అందించడం అన్నది నిజంగా వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. స్టాఫ్ నర్సులు 28 మంది ఉండాలి, కానీ 12 మందే ఉన్నారు. అయినా సరే గైనకాలజిస్టులు 6 మంది ఉండాలి, ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు అయినా సరే పోయిన నెల 101 డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిండ్రంటే వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం కన్సర్న్తోని కొంచెం ప్రేమతోని వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. ఇక మరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి మొత్తం ఆలోచించుకుంటే శానిటేషన్ సిబ్బంది కావచ్చు, కేర్ టేకర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రైవేట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటాం. వీళ్ళెవ్వరికీ కూడా జీతాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి, రాకపోతే జీతాలు 3 నెలలు రానటువంటి పరిస్థితి. సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుందో అది కూడా వస్తలేదు. సో దాంతో మందులు కొనాలన్నా ఇంకోటన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. సో ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఆరోగ్యశ్రీ మీద డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ చేసినటువంటి ఆపరేషన్స్తో వచ్చే డబ్బుల్ని వైద్యులే రొటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు తప్పితే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబడటం లేదు. సో నేను 2 విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకటి, 100 పడకల హాస్పిటల్ త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి షిఫ్ట్ చేయాలి. ఈ బిల్డింగ్ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. 2, ఈ 2 కలిపి వాడుకున్నా కూడా సరిపడా అంతమంది పేషెంట్స్ ఉన్నారు, చాలా స్ట్రెయిన్ అవుతున్నది. కాబట్టి స్టాఫ్ని తొందరగా పెంచాలి. అది నర్సెస్ అయినా, మేల్ నర్సెస్ అయినా, డాక్టర్స్ అయినా, ముఖ్యంగా గైనకాలజిస్ట్ అయినా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది భావిస్తున్నాం. అదేవిధంగా పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైతే క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ ఉందో, నెలకు 1000 రూపాయల డబ్బు ఉందో, అది ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అందరు కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తూ ఉన్నాం. అల్టిమేట్గా ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటిది ఏదో మనం వేసే భిక్ష కాదు, ఒక బాధ్యతగా మనం చేయాలన్న విషయం ప్రభుత్వాన్ని కోరుతూ, ఇది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా అని మనం అనుకుంటాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ. చిత్తూరు జిల్లా కుప్పం పిఈఎస్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య యత్నం. ఇక హాస్టల్ 3వ అంతస్తు నుండి దూకిన విద్యార్థిని బేవనపల్లి గ్రామానికి చెందిన పల్లవి 19 సంవత్సరాలుగా గుర్తించారు. ఇక బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న పల్లవి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న సమయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన పల్లవిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో కళాశాల పరిసరాల్లో తీవ్ర కలకలం నెలకొంది. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డబ్బులు లేకపోయినా వడ్డీకి తీసుకొని వచ్చి కట్టి చేర్పించినాము. మా నాన్నకి 6 మంది ఆడబిడ్డలు, అయినా కూడా కష్టం లేకుండా వాళ్ళంతా చదివించినాడు. ఆ విద్య చదివిస్తామని చెప్పేసి తెచ్చుకొని వచ్చినారు. ఇప్పుడు ఏం చేశారంటే పొద్దున్న నా కొడుకుతో పాటు బండిలో వస్తుంది, అప్పుడొక రోజు మిస్ అయిపోతే బస్సులో వచ్చేస్తుంది. పొద్దున్న వచ్చిన బిడ్డే సాయంకాలం అసలు ఏమి జరిగింది ఇక్కడ అనేది నా కొడుకు ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చినారంటే ఎవరు మేడం తిట్టినారు, నా నుంచి కిందకి తోసేసినారా పడిపోయిందా తెలియదు. తెలిసిన వెంటనే మాకు చెప్పాలి కదా సార్, పేరెంట్స్ చెప్పాలి కదా. ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేము, వాళ్ళే హాస్పిటల్కి తీసుకొచ్చినారు. అక్కడ ఒక 5 నిమిషాలు ఇక్కడ ఒక 5 నిమిషాలు టైం వేస్ట్ చేసి అక్కడికి ఇక్కడికి సినిమాల్లో చూపించినట్లు అక్కడెక్కడ తిప్పినారు. తిప్పిన తర్వాత మళ్ళీ ఏం చేసినారంటే ఇక్కడ తీసుకొని వచ్చి సిపిఆర్ చేస్తూ ఉన్నారు. సిపిఆర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు మాకు అసలు ఏమైంది బిడ్డ అని కూడా చెప్పలేదు. బిడ్డ పడిన దగ్గర ఎట్లుందో అట్లే ఉంది. చూస్తే ఇది పొద్దున్న పలాన్ని నవ్వుకొని వచ్చిన బిడ్డ ఇప్పుడు అది లేదంటే ఎట్లా సార్? ఇట్లా కాలేజీలు ఎందుకు సార్? మన బిడ్డలు బాగా చదువుని మన బిడ్డల భవిష్యత్తు బాగుందని కదా చేర్పిస్తాము. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేయాలి. నేనున్నాను కదా, నాకు చెప్పాలి కదా. ఏమీ చెప్పకుండా వాళ్ళు ఎట్లా తిడతారు సార్? వాళ్ళు అందరూ ముందర అవమానంగా భావించే అమ్మాయి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చింది. నెక్స్ట్ ఇక ఎవరికి జరగకూడదు సార్. ఇది నా బిడ్డని అన్యాయంగా ఇది చేసేసినారు. ఆ బిడ్డ వాళ్ళ అమ్మ నాకు తెలిపి నా బిడ్డని కాపాడు అని చెప్పి ఇప్పుడు ఆ బిడ్డని కాపాడలేక నేను నా బిడ్డని తీసుకొని పోవాలి సార్. ఎట్లా సార్ ఎట్లా జరిగితే ఈ హాస్పిటల్లో నేను ఇప్పుడు 5 ఏళ్ళు పనిచేసినాను సార్. 5 ఏళ్ళు పనిచేసి నేను కూడా సేవ చేసినాను సార్. ఇక్కడ అందరు పేషెంట్లు కూడా నా
హాస్పిటల్కి పంపిస్తా ఉంటుంది. ఇప్పుడు నాకే న్యాయం జరగలేదే. ఏమన్నా ఒళ్ళు బాగాలేకపోతే కూడా సరిపోవచ్చు, ఒళ్ళు బాగుండి హెల్తీగా వచ్చిన బట్టి ఇట్లా ఇచ్చేస్తే ఎట్లా సార్? ఊరికి ఇట్లా ఏదేదో చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు సార్? నా బిడ్డ అన్యాయంగా తీసేసినారే ఆ ప్రాణము. ఏం చెప్తున్నారమ్మా? వాళ్ళు ఏం సార్ అసలు ఏమి చెప్పడం లేదు. అసలు బయట ఇంకా పడిపోయింది అంతే, ఏమి ఇంజరీ లేదు. బోన్స్ అంతా కూడా బాగుంది, ఏమో కొంచెం లైట్ గా ఇడిసిపోయింది అయింది అంతే, ఇంకేమీ లేదు అని చెప్పిన వాళ్ళు. సార్ కూడా ఎస్ఐ సార్ కూడా చెప్పినారు సార్. సాయంకాలం నైట్ మాట్లాడుతున్నాం మా పాప అన్నారు. ఆ ధైర్యంతోనే ఉన్నాను సార్ నేను. నా బిడ్డ మాట్లాడితే చాలు అని. లాస్ట్కి ఇప్పుడు బిడ్డ నా బిడ్డ. చిత్తూరు జిల్లా పొంగనూరు టీడీపీ వర్గానికి చెందిన ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పట్టణంలో ఒకే పార్టీకి చెందిన మధు రాయల్, శ్రీకాంత్కు చెందిన కార్యకర్తలు 15వ కమిటీ ఏర్పాటు కొరకు ఈ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అదుపులోకి తేవడానికి పొంగనూరు సిఐ సుబ్బారాయుడు రంగప్రవేశం చేసి లాఠీచార్జీ చేశారు. ఇక ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలంలో అటవీ ప్రాంతంలో 2 రోజుల ఎన్కౌంటర్లో హిడ్మాతో సహా 13 మంది నక్సల్స్ మృతి చెందారు. పట్టణంలో దాగి ఉన్న 50 మంది నక్సల్స్లను అరెస్టు చేశామని అన్నారు. ఇక ఏపీ పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయడం వల్లే ఆపరేషన్ సంభవ్ విజయం చేశామని వారు చెప్పారు. ఇక మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంభవ్ ఆపరేషన్ కొనసాగుతుందని, మావోయిస్టులను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. లాంచ్ చేశాము. ఆపరేషన్ లో లాస్ట్ 2 డేస్లో ఏపీ పోలీస్కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్లో మాడవి వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్. షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్, ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, మీ ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. బాగా పనిచేశారు. ఈ స్టేట్ సేఫ్గా ఉండాలా, మంచిగా ఉండాలా, డెవలప్మెంట్గా రావాలా. డెవలప్మెంట్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అది మేము ఆపరేషన్ డీటెయిల్స్ ఎవరికి చెప్పము. లేదు, అదుపులో ఉన్నారా? లేదండి. వాళ్ళు షెల్టర్ ప్లేసెస్ సేఫ్ జోన్లో రావడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మావోయిజం అనేది దండకారణ్యం ఈ 4-5 స్టేట్లలో. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.